हाय फ्रेंड्स, मैं हूं अली खान। आप देख रहे हैं अली खान के आर के चैनल। जो भी पहला बार अपना ఛానల్ का प्लीज़ सब्सक्राइब करने का। ఫ్రెండ్స్, నేను మీ అలీ ఖాన్, మీరు చూస్తున్నారు అలీ ఖాన్ కే ఆర్కే ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్. ఫ్రెండ్స్, ఈరోజు శుక్రవారం సంత వీడియో రాలేదు. దానికి కారణం ఇదేనమాట. ఇక్కడ నిన్న పల్లెల్లో వెళ్ళేసి ఒక 300 పొట్టెల పిల్లలు అనేటివి కొనడం జరిగింది మన సబ్స్క్రైబర్స్ కోసంగా. మార్నింగ్ 7 గంటలకు వెళ్ళి సంతకైతే రిటర్న్ వచ్చాను. సంతకు వచ్చేటప్పటికి 9-8:45 అయింది. ఆ లోపల ఫోన్లు 2 కూడా స్విచ్ ఆఫ్ అయిపోయినాయి అనమాట. సో అందువల్ల మేము సంత వీడియోస్ తీయలేకపోయినాం. సెకండ్ వచ్చేసి రంజాన్ పండుగ వల్ల. సో ఇక్కడ స్క్రీన్ మీద ఏదైతే కనిపిస్తున్నాయో ఈ 2 బ్యాచ్లు మన తమిళనాడు సబ్స్క్రైబర్స్ కోసంగా కొన్ని ఇవ్వడం జరిగిందనమాట. సో ఫస్ట్ ఇలాగా మనకు నచ్చినటివి ఒక 20 వాళ్ళు తీసేస్తారు. ఈ కట్ట వచ్చేసి 104 ఉన్నాయి. ఒక 24 తీసేసిన తర్వాత 80 పిల్లలు తీసుకున్నట్టుగా బేరం మాట్లాడుకున్నాం. అంతా అయిపోయింది, అన్నీ నచ్చారు, బండి పిలిపించాలా. ఆ స్టేజ్లో వచ్చేసి మళ్ళా కొనే రైతు నాట్ సాటిస్ఫాక్షన్, ఎవరైతే కొంటున్నారో వాళ్ళు నాట్ సాటిస్ఫాక్షన్ అనమాట. సో అందువల్ల ఏంటంటే, వద్దన్నా మీకు ఆ ఒక్కరంతా కానీ మీకు ఇది ఉంటే వద్దు, మీరు తీసుకోబాకండి అని చెప్పి ఆపేసేసి మళ్ళీ వాళ్ళని రిటర్న్ పంపించేసాం. తర్వాత 200 పొట్టెల పిల్లలు ఒకే వ్యక్తి కొన్నారనమాట. సో వీళ్ళ ఫార్మింగ్ విషయానికి వస్తే కొద్దిగా డిఫరెంట్గా ఉంది. అందరూ పొట్టెల పిల్లలు సెలెక్షన్ చేసేటప్పుడు ఒక రకంగా సెలెక్షన్ చేస్తే, ఇప్పుడు ఎవరైతే ఈ 200 పొట్టెల పిల్లలు కొన్నారో వాళ్ళ ఫార్మింగ్ అనేది కొద్దిగా డిఫరెంట్గా ఉంది. సో ఈ ఒక్క నెలలో నేను మాత్రమే కొనిచ్చిన పిల్లలు 500 అయినాయి వీళ్ళకి. ఈ 500 పొట్టెల పిల్లలు కాకుండా నెక్స్ట్ వారానికి 400 పిల్లలు నాకు రెడీ చేసి ఇవ్వాలి అనేసి మాట తీసుకుని పోయినారు. వాళ్ళు కన్ఫర్మ్ చేయలేదు, ఎందుకంటే నేను పోయిన సోమవారం వెళ్ళేసి మన నెల్లూరు జిల్లా, ప్రకాశం జిల్లా మొత్తం తిరిగి వెతికాను. కానీ వీళ్లకు కావాల్సినట్టుగా పిల్ల ఆ ధరకి ఎక్కడా దొరకటం లేదు. సో వాళ్ళైతే అడిగారు, నేనైతే మాట ఇవ్వలేదు. చూద్దాం మళ్ళీ సోమవారం మంగళవారానికి ఏమవుతుందో. ఇది 200 పిల్లలు అనమాట. సో ఈ ఒక్క నెలలో వాళ్లకు 500 పిల్లలు ఇప్పించాను, 500 పైన ఇప్పించాను. మళ్ళీ వాళ్ళకి ఒక వారం లోపల ఒక 400 పిల్లలు కావాలా. వీళ్ళ సెలక్షన్ డిఫరెంట్గా ఉంది. మామూలుగా ఎవరైనా పొట్టెల పిల్లలు కొనాలంటే సన్న పిల్లలన్నీ తీసేసి పెద్ద పెద్ద పిల్లలే ఏరుకుంటారు. ఇక్కడ ఒక 200 పొట్టెల పిల్లలు ఉంటే దీంట్లో నుంచి 50 పొట్టెల పిల్లలు నీకు నచ్చిన పిల్లలు తీసేయమంటున్నాడు ఆయన. ఎవరైతే కొన్నారో రైతు తమిళనాడు నుంచి, ఈ 200 పిల్లలు కొన్న వ్యక్తి, స్టార్టింగ్లో జరిగిన బేరం, ఈ 200 పిల్లల్లో నీకు నచ్చిన పిల్లలు, పెద్ద పిల్లలు మొత్తం తీసేసి బేరం చెప్పమన్నాడు. అది ఏ రకంగా ఆయనకు గిట్టుబాటు అవుతుంది, లేదా ఎందుకు అలా చేస్తున్నారు అనేది నిజానికి నాకు ఇప్పటికీ కూడా అర్థం కాలేదు. ఒకవేళ ఆయన పెంచి అమ్మాలా, మార్కెట్ చేయాలనుకుంటే ఆల్రెడీ పెద్ద పిల్లలు దీంట్లో 50 ఉన్నాయి. అదే వదిలేసి ఆ సన్న పిల్లల మీద ఫోకస్ చేస్తున్నారు. అంటే సన్న పిల్లల మీద వాళ్ళ దగ్గర ఉండే ఫీడ్కి, మేతకి తొందరగా గ్రోత్ వస్తుంది, మనం వీటి మీద టైం వేస్ట్ పెట్టడం ఎందుకు, పెద్ద పిల్లల మీద వాటినే తీసుకుందాం అనేసి అలా అనుకుంటున్నారా? అలా లెక్కేసుకున్నా కానీ ఇదేం తక్కువ పడలేదు. 18,000 రూపాయలు పడింది జత వచ్చేసి. లైవ్ వెయిట్ విషయానికి వస్తే బాగున్నాయి. మామూలుగా 80 పిల్లలు వేస్తాం మనం ఒక బండిలో, లేదంటే 100 పిల్లలు వేస్తాం బండికి. ఇది 95 పిల్లలు వేసేటప్పటికి ఫుల్ అయిపోయింది బండి, అంత సైజు ఉన్నాయి. ఈసారి లైవ్ వెయిట్ వేయలేదనా? ప్రతిసారి బండి వెళ్ళినప్పుడు లైవ్ వెయిట్ వేస్తారు. ఒకసారి వెళ్తే 4 బళ్ళు 5 బళ్ళు వెళ్తాయి ఆయన ఫామ్కి. అలాంటిది ఈసారి వరకు లైవ్ వెయిట్ వేయలేదన్నారు. జస్ట్ ఈ వీడియో ఎడిట్ చేయకముందే కాల్ చేశాను నేను, లైవ్ వెయిట్ వేసారా, ఎంత వచ్చిందా అనేసి కాల్ చేస్తే, లైవ్ వెయిట్ వేయలేదమ్మా, మర్చిపోయాను, బళ్ళు ముందు వెళ్ళిపోయినా, నేను వెనకాల ఉన్నా, అందువల్ల కుదరలేదన్నారు ఆయన. సో ఒకవేళ ఆ రకంగా లైవ్ వెయిట్ వేసినా కానీ చిన్న పిల్లలకి 18,000 రూపాయలు ధర పెట్టారు. అంటే చిన్నపిల్లలు అంటే ఆ చిన్నపిల్లలు కాదు, ఆయన కాన్సెప్ట్లో పెద్దవి వదిలేసి వేరే కొనుక్కుంటున్నారు. సో ఈ రకంగా బయట పల్లెల్లో పొట్టెల పిల్లలు చేస్తా నిన్న సంత అనేది లేట్ అయిపోయింది. ఇలాంటి బ్యాచ్లు డీటెయిల్స్ నెల్లూరు పల్లెల్లో ఎవరికైనా పిల్లలు కావాలంటే మనకు కాల్ చేయవచ్చు, నెంబర్ ఇక్కడ కనిపిస్తుంది. ధరలు మాత్రం సంతలోనే బెటర్గా ఉన్నాయి. నేను ఓపెన్గా చెప్తున్నాను. సంతలో 15,000 ఉంటే ఇక్కడ 16,000, 16,500 ఉందన్నమాట బయట వచ్చేటప్పటికి పల్లెల్లో. ఆ రకంగా బేరాలు ఉన్నాయి. కానీ నచ్చిన పిల్ల అనేది దొరుకుతూ ఉంది. పిల్లలు అయితే కట్ట వచ్చేసి 100, 150, 80 ఆ రేంజ్లో ఉన్నాయి కట్టలు. మీరు కొనాలనుకుంటే 80 అలా కొనే వాళ్ళకి మాత్రమే బయట గిట్టుబాటు అవుతుంది. దాంట్లో 50 తీసుకోవాలా, 60 తీసుకోవాలా అంటే ధరలు ఆకాశానికి వెళ్ళిపోతున్నాయి. బయట పల్లెల్లో గురించి మాట్లాడుతున్నాను నేను. అర్థమైంది అనుకుంటున్నాను. కాల్ చేయవచ్చు మీకు పిల్లలు.